హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్. మీ ఇంద్ర ఫ్రమ్ తణుకు. నేను ఈరోజు కొబ్బరి ముంజు చేసి చూపిస్తున్నానండి. మీరు తాటి ముంజలు చూసుంటారు, తినుంటారు, కానీ కొబ్బరి ముంజలు ఎప్పుడైనా తిన్నారా? కొబ్బరి ముంజలు నేచర్లో దొరకవండి, కానీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కొబ్బరి ముంజు సేమ్ తాటి ముంజుల్లానే ఉంటుందండి. టేస్ట్లో తాటి ముంజలకి ఏమీ తీసిపోదండి, అంత బాగుంటుంది. ఒకవేళ మీరు తాటి ముంజల్ని ఇష్టపడే వాళ్ళైతే తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా సింపుల్గా ఉంటుందండి. అయితే ఈ కొబ్బరి ముంజు ఎలా చేయాలో నేను చేసి చూపిస్తానండి. ఒకవేళ నా వీడియోస్ చూడటం ఇదే మొదటిసారి అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే 3 కొబ్బరి బొండాలు తీసుకున్నానండి. కొబ్బరి బొండాలు మరీ లేతవి కాకుండా మరీ ముదురువి కాకుండా ఉండాలండి. కొబ్బరి బొండానికి లోపల ఉన్న గుంజు మరీ గట్టిగా లేకుండా లేతగా ఉండేలా చూసుకోవాలి. అలాని లోపల మరీ గుంజు లేకుండా ఉండకూడదండి. కొబ్బరి బొండం లోపల ఉన్న గుజ్జు జెల్లీలా ఉండేలా చూసుకోవాలండి. ఇప్పుడు ఈ కొబ్బరి నీటిని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరి బొండం లోపల ఉన్న గుజ్జుని స్పూన్తో తీసుకొని ఈ గుజ్జుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి మనం తీసుకున్న కొబ్బరి నీటిలో నుండి 1/4 లీటర్ కొబ్బరి నీటిని వడకట్టుకుని తీసుకోవాలి. ఇప్పుడు అగర్ అగర్ పౌడర్ తీసుకోవాలండి. ఈ అగర్ అగర్ పౌడర్ సూపర్ మార్కెట్స్లో కానీ లేదా ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి. అగర్ అగర్ పౌడర్ ఇలా ఉంటుందండి. ఈ పౌడర్లో నుండి 1 టీ స్పూన్ పౌడర్ని కొబ్బరి నీటిలో వేసుకొని కరిగించుకోవాలి. అగర్ అగర్ పౌడర్ వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి. ఇలా 2 నిమిషాలు కలిపితే అగర్ అగర్ పౌడర్ మొత్తం కరిగిపోతుంది. అగర్ అగర్ పౌడర్ కొబ్బరి నీటిలో ఇలా పూర్తిగా కరిగిన తర్వాత 2 టీ స్పూన్లు పంచదార వేసుకోవాలి. మనం తీసుకున్న కొబ్బరి నీటిని టేస్ట్ చేసి అప్పుడు పంచదార వేసుకోవాలండి. కొబ్బరి నీళ్ళు బాగా తీయగా ఉంటే 1 టీ స్పూన్ పంచదార వేసుకుంటే సరిపోతుంది. తీపి చాలా తక్కువగా ఉండాలండి. ఏమాత్రం ఎక్కువైనా కూడా అస్సలు బాగుండదు. ఇప్పుడు ఈ వాటర్ బాగా గోరువెచ్చగా అయిన తర్వాత మిగిలిన కొబ్బరి నీటిని ఈ వాటర్లోకి వడకట్టేసుకోవాలి. ఇలా కాకుండా కొబ్బరి నీరంతా ఒకేసారి గిన్నెలో వేసేసి అగర్ అగర్ వేసి ఉడికించుకోవచ్చండి. కానీ అలా చేస్తే కొబ్బరి నీటిలో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయండి. స్పూన్తో బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కేక్ మౌల్డ్ కానీ లేదా మనం ఇంట్లో యూజ్ చేసే చిన్న చిన్న స్టీల్ గిన్నెలు ఉంటాయి కదా, అలాంటి స్టీల్ గిన్నెల్లో కానీ కొద్దిగా కొబ్బరికాయ ముక్కలు వేసుకుని ఇప్పుడు కొబ్బరి నీటిని గిన్నెలో వేసేసుకోవాలి. ఇలా ఒకే గిన్నెలో కాకుండా చిన్న చిన్న స్టీల్ గిన్నెల్లో వేసుకుంటే సర్వ్ చేసుకోవడానికి బాగుంటుంది. కొబ్బరి ముక్కలు మరీ ఎక్కువగా వేయకూడదండి. కొబ్బరి ముక్కలు అక్కడక్కడ కనిపించేలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని ఫ్రిడ్జ్లో 30 నుండి 60 నిమిషాలు ఉంచాలి. డీప్ ఫ్రీజర్లో పెట్టకూడదండి, ర్యాక్లో పెట్టుకుంటే సరిపోతుంది. అరగంట తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసేయాలండి. అరగంట తర్వాత ఇలా జెల్లలా ఫామ్ అవుతుందండి. జెల్లలా ఫామ్ అయిందో లేదో చెక్ చేసుకుని అప్పుడు ఫ్రిడ్జ్లో నుండి తీసుకోవాలి. ఇప్పుడు వేరొక ప్లేట్లోకి మార్చుకోవాలి. ఇంతేనండి, సేమ్ తాటి ముంజులా ఉండే కొబ్బరి ముంజు రెడీ అయిపోయింది. ఈ కొబ్బరి ముంజుని సమ్మర్లో పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. అంతేకాకుండా ఒంటికి చలవ కూడా చేస్తుంది. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ కొబ్బరి ముంజును చేసి పెట్టండి. ఈ టేస్ట్కి ఫిదా అయిపోతారండి. నేను చేసిన కొబ్బరి ముంజు ఎలా ఉందండి? మీకు నచ్చిందా? అయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే నేను చేసిన ఈ కొబ్బరి ముంజు మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.